గైస్ మీరు క్లిక్ చేసిన ఈ వీడియో అనేది చాలా చిన్నది, కానీ ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ చెప్పబోతున్నా షార్ట్ వీడియోస్ 100% వైరల్ అవ్వడానికి. ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ తీస్తున్నట్లయితే ఆ వీడియోస్ వైరల్ అవ్వకపోవడంతో మీ మోటివేషన్ కూడా దెబ్బతింటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీ వీడియోకి వ్యూస్ రావడం పక్కన పెడితే ఆ వీడియోకి డబుల్ వ్యూస్ రావడం గ్యారంటీ, 100% గ్యారంటీ ఇస్తున్నా. సో వీడియో వెరీ ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయకండి. వీడియోని ఎలా వైరల్ చేయాలి అండ్ ఎలా అప్లోడ్ చేయాలని. అంతకన్నా ముందు మన ఛానల్ వీడియోని మొదటిసారి చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. నా ఫోన్ లో యూట్యూబ్ ఓపెన్ చేసా, ఇలా కిందికి స్క్రోల్ చేసే కొద్దీ చాలా షార్ట్స్ అనేవి కనబడతాయి. షార్ట్స్ అన్ని చూడడానికి నార్మల్ గానే ఉన్నా అన్ని షార్ట్స్ వీడియోల కన్నా మన వీడియో కొంచెం అట్రాక్టివ్ గా కనపడాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి థంబ్నెయిల్. ఆ థంబ్నెయిల్ ని బట్టి ఎక్కువ మంది వ్యూవర్స్ ఆ థంబ్నెయిల్ కి అట్రాక్ట్ అయ్యి ఎక్కువ క్లిక్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాదు వీడియో థంబ్నెయిల్ కన్నా ముఖ్యము వీడియోలో దమ్ము ఉండాలి, అంటే కంటెంట్ అనేది బాగుండాలి. మీరు చేసే వీడియోలో కంటెంట్ అనేది బాగుంటే, అంటే మీరు ఒక వాల్యుబుల్ కంటెంట్ అనేది ఇవ్వగలిగితే వీడియో తప్పకుండా వైరల్ అవ్వకుండా ఉండదు. అలాగే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒకవేళ మీరు బెస్ట్ వైర్లెస్ మైక్ అని సెర్చ్ చేస్తే ఈ టాపిక్ మీద చాలా మంది షార్ట్ వీడియోస్ చేశారు, కానీ వ్యూవర్స్ ఎవరి వీడియోని క్లిక్ చేస్తారంటే ఎవరి థంబ్నెయిల్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుందో వాళ్ళ వీడియోని క్లిక్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. సో వీడియోని షూట్ చేసి ఎడిట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి అట్రాక్టివ్ థంబ్నెయిల్ ని యాడ్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. గైస్ మీకు చూపిస్తా, వెరీ సింపుల్ అండ్ ఫ్రీ కూడా. ముందు మీ మొబైల్ ని ఓపెన్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఏదైతే వీడియోని షూట్ చేశారో ఆ వీడియోలో ఉన్న ఒక ఇమేజ్ ని స్క్రీన్ షాట్ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆ షార్ట్ వీడియో దేనికి సంబంధించిందో దానికి రిలేటెడ్ గా ఒక అట్రాక్టివ్ టైటిల్ ని సెర్చ్ చేయండి. ఎక్కువసేపు పట్టదు, 1 minute లో వచ్చేస్తుంది. చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉందో. మీరు యూజ్ చేసే ఎడిట్ యాప్లోకి వెళ్ళండి, ఆ థంబ్నెయిల్ని వీడియో చివర్లో అంటే ఒక చిన్న క్లిప్ లాగా చేంజ్ చేయండి, అలాగే ఎక్స్పోర్ట్ నొక్కండి. దాని తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోని అప్లోడ్ చేయండి. చాలా మంది అంత కష్టపడి వీడియోని షూట్ చేసి ఒక థంబ్నెయిల్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని స్కిప్ చేసి అలానే అప్లోడ్ చేస్తుంటారు, కానీ మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.